గత 2 నెలల నుంచి ఈ గంజాయి పైన, గంజాయి అమ్మేవాళ్ళు, గంజాయి తాగేవాళ్ళు, సప్లయర్స్ పైన విస్తృతంగా నిఘా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో సారు ఇచ్చిన ఆదేశాల మేరకు గత నెలలో 14 మంది అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్‌కి పంపించినాము. అదే తనిఖీల్లో భాగంగా నిన్నటి దినము ముదివేడు ఎస్ఐ గారి యొక్క పర్యవేక్షణలో ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. మన రూరల్ సిఐ గారు రమేష్, తర్వాత తాలూకా సిఐ గారు వెంకటరమణ గారు వాళ్ళ యొక్క పర్యవేక్షణలో గత దినము ఈ రైల్వే బ్రిడ్జు గురుబలకోట రైల్వే బ్రిడ్జి కాడ గంజాయి తాగుతున్నారని రాబడిన సమాచారంపై వీళ్ళు దాడులు నిర్వహిస్తే అందులో 14 మంది మాకి పిల్లలు చిక్కినారు. వాళ్ళ నుంచి 3 కేజీల వరకు గంజాయిను, తర్వాత చిన్న చిన్న ప్యాకెట్లు కూడా స్వాధీనం చేసుకోవడం అయింది. ఆ బ్యాచ్ లోనే ఉన్నటువంటి మౌలాల అనే వ్యక్తి ఈ గంజాయి సప్లై ఎవరైతే గంజాయి సప్లై చేస్తాడో అతను తప్పించుకొని పోయినాడు. అతని గురించి కూడా ఒక పార్టీ తిరుగుతుంది. ఈ గంజాయి తాగే వాళ్ళు ముఖ్యంగా మైనర్ పిల్లలుగా ఉన్నటువంటి కొంతమందిని డి అడిక్షన్ సెంటర్ కి పంపడం అయింది. దాంట్లో హేమంత్ అనే అతను ఒకడు, జయప్రకాష్ అనే అతను, షాకీరా ఎవరో ఒక పిల్లోడు కూడా డి అడిక్షన్ సెంటర్ కి, అంటే దాన్ని మానుకోవడానికి పెట్టినటువంటి డి అడిక్షన్ సెంటర్ కి తిరుపతికి పంపించడం జరిగింది. మిగతా ముద్దాయిలు ఎవరైతే దీన్ని కన్జ్యూమ్ చేస్తూ ఇక్కడ సప్లై చేసేవాళ్ళు, పెడ్లర్స్ అంటారు, సప్లై చేసేవాళ్ళని, ఎవరికైతే చిన్న మొత్తాల్లో సప్లై చేసేవాళ్ళు 14 మందిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళని ఈరోజు కోర్టుకి స్వాధీనం చేస్తున్నాము. ముఖ్యంగా మీడియా ద్వారా అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరైతే గంజాయి సప్లై చేసినా, తాగినా, లేదా మనకి సరఫరా చేసినా వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటాము. ఈ యొక్క కేసు ఇంతటితోనే ఆగవు. తర్వాత 2-3 రోజుల్లో కూడా ఇంకా విస్తృతంగా దాడులు జరిపి ఇంకా కొంతమంది అరెస్ట్ చేసేది ఉంది. ఆ దాడుల్లోనే భాగంగా నిన్నటి దినం కూడా మదనపల్లి 2 టౌన్ లో మన మదనపల్లికి చెందిన లక్ష్మయ్య అనే ఒక అతను, ధనియాల రమేష్ అనే అతని ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి కూడా 2 కిలోల వరకు గంజాయి తీసుకొని స్వాధీనం చేసుకొని పంపినాము. ఈ లక్ష్మయ్యని తర్వాత ధనియాల రమేష్ ని విచారించే క్రమంలో వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు మన అన్నవరం దగ్గర సాధువుల కార్డు తెచ్చామని చెప్పినారు. అక్కడ కూడా వాళ్ళని పంపించి విచారణ చేయడం జరుగుతుంది. వాళ్ళ సెల్ డేటా, కాల్ డేటా కూడా చూస్తున్నాము. తర్వాత ఇప్పుడు కూడా పట్టబడిన దాంట్లో వీళ్ళంతా ఎక్కువ మంది మౌలాల నుంచి తీసుకుంటాము అని చెప్పారు. మీకు ఇంతకుముందు కూడా మౌలాల అనే అతను మనం చేసినటువంటి మీడియా దాంట్లో కూడా వచ్చాడు. అతను కోనకు సంబంధించిన అతని వ్యక్తి. అతను కూడా పరారులో ఉన్నాడు. అతను కూడా పట్టుకుంటాము. అతను పట్టుకొని ఇంకా మరికొంత సమాచారం తీసుకొని అతను ఇచ్చే సమాచారం మేరకు ఇంకా చాలా మంది అరెస్టులు ఉంటాయని ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.